హలో అండి, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, విజయనగరం బ్రాంచ్, సబ్సిడియరీ ఆఫ్ మెడ్సీ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ అయినాక డే 3, డే 5 ఎంబ్రియోస్ అనేసి డాక్టర్ గారు మీతో అంటూ ఉంటారు కదా. సో వాటికి డిఫరెన్స్ ఏంటి, డే 3 ఎంబ్రియో ఏంటి, డే 5 ఎంబ్రియో ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్లో ఎగ్ పికప్ అయ్యాక 3వ రోజున ఫామ్ అయ్యే ఎంబ్రియోని డే 3 ఎంబ్రియో అని అంటాం. దీనిలో యూజువల్గా ఒక 6 to 8 సెల్స్ అనేవి ఉంటాయి అండ్ దీన్ని క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో అని అంటాం. అదే 3rd డే తర్వాత 5th డే స్టార్ట్ ఫామ్ అయిన ఎంబ్రియోని బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో అని అంటాం. ఇందులో 100 to 125 సెల్స్ వరకు ఉంటాయి. సో ఇది అనేది కొంచెం మోర్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ డే 3, డే 5 ఎంబ్రియోలో ఏది బెటర్ అని అంటే, ఆబ్వియస్గా ఒక ఎంబ్రియో అనేది డే 3 దాటి డే 5 ఎంబ్రియో వరకు డెవలప్ అయింది అని అంటే డే 5 ఎంబ్రియోకి పొటెన్షియల్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో ఈ డే 3 ఎంబ్రియో క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అని అంటే, యూజువల్గా సో ఈ 6 to 8 సెల్ స్టేజ్ అనేది మనకి నంబర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ నంబర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం మినిమం ఒక 3 to 4 ఎంబ్రియోస్ అయినా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 3 to 4 ఎంబ్రియోస్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే, ఆబ్వియస్గా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువ ఉండడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. బట్ కొంతమందికి ఎగ్ నంబర్స్ ఏమైనా తక్కువ ఉన్నా సరే, లేదంటే ఊసైట్ క్వాలిటీ తక్కువ ఉన్నా, ఎంబ్రియో క్వాలిటీ అనేది తక్కువ ఉన్నా సరే, డే 3 నాడే ఫ్రీజ్ చేసుకొని డే 3 ఎంబ్రియోసే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అదే డే 5 ఎంబ్రియో విషయానికి వస్తే, సో డే 3 నుంచి డే 5 వరకు డెవలప్ అయింది అని అంటే ఆబ్వియస్గా ఇంప్లాంటేషన్ అయ్యే పొటెన్షియల్ అనేది ఆ ఎంబ్రియోకి ఎక్కువ ఉంటుంది. సో ఈ డే 5 ఎంబ్రియోస్ అనేవి మనం ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసుకోవసరం లేదు. ఒక సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఆ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది మనం లిమిట్ చేసుకోవచ్చు అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రేట్ కూడా తక్కువ ఉంటుంది డే 3 ట్రాన్స్ఫర్ కన్నా. సో ఈ డే 5 ట్రాన్స్ఫర్కి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సో ఈ డే 5 నాడికి మనకి యూట్రస్లో ఒక ఎండోమెట్రియంకి ఎంబ్రియోకి సింక్రనైజేషన్ అనేది ఉంటుంది. సో యూజువల్గా మన బాడీలో పిండం అనేది ఏర్పడ్డాక ట్యూబ్ నుంచి యూట్రస్ లోపలికి వచ్చి అతుక్కునేది కూడా సుమారు డే 5, డే 6 నాడే అనమాట. సో ఇట్ ఈస్ మోర్ ఫిజియలాజికల్. డే 5 ఎంబ్రియో పెడుతున్నాము అని అంటే న్యాచురల్ ప్రాసెస్లో ఎప్పుడు జరుగుతుందో అప్పుడే మనం కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో అప్పుడే మనం అది ఇంప్లాంట్ అయ్యేలా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మోర్ ఫిజియలాజికల్ అండ్ న్యాచురల్గా ఉంటుంది. జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియో అంటే టీజీటీ అనే ప్రాసెస్ చేసుకోవడానికి కూడా ఇట్స్ బెటర్ దెన్ డే 3 ఎంబ్రియో అనమాట. ఎందుకంటే ఇందులో అవుటర్ సెల్స్ ఒక్కటే మనం బయోప్సీ చేస్తాము. అదే డే 3 ఎంబ్రియో అయితే మనకి ఉన్న ఫ్యూ సెల్స్లోనే మనం 2 సెల్స్ 3 సెల్స్ అనేది బయోప్సీ చేయాల్సి ఉంటుంది. డే 5 ఎంబ్రియో అనేది అవుటర్ సెల్ మాస్ తీసుకుంటాం కాబట్టి లోపల ఇన్నర్ సెల్ మాస్ అనేది మనం ప్రాపర్ ఫీటస్ ఏదైతే ఫామ్ అవుతుందో అది మనం ఎఫెక్ట్ చేయదన్నమాట. సో ఇట్ ఈస్ సేఫ్ టు డూ పీజీటీ ఆన్ డే 5 ఎంబ్రియో. ఇది మనం డే 3 ఎంబ్రియోకి డే 5 ఎంబ్రియోకి ఒక అడ్వాంటేజ్. ఆబ్వియస్గా డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కన్నా డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే మన బ్రాంచ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని బ్రాంచ్ విజిట్ చేయండి, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.